ఆలోచన చేసి తనకి రామ్ చరణ్ అని పెట్టారు. అలాగే రామ్ చరణ్ నాకు, ఎందుకంటే నాకు చిరంజీవి గారు అన్నయ్య కాదు, పితృ సమానులు, తండ్రి సమానులు. మా వదిన నాకు మాతృమూర్తి. సో నాకు రామ్ చరణ్, నేను బాబాయ్ వీటన్నిటికంటే కూడా నాకు ఎప్పుడు ఒక తమ్ముడు. చిన్నప్పుడు బాగా ఏడిపించేవాడిని, అంటే నేను ఇంకా బద్ధకంగా ఉండేవాడిని. అంటే కరెక్ట్గా చెప్పాలంటే నేను తమ్ముడు సినిమాలో నా క్యారెక్టర్ లాగా ఉంటే, రామ్ చరణ్ 7 ఏళ్ల వయసు, నా రెండో కొడుకు వయసు ఉండేది. ఇప్పుడు ఆ వయసులో తెల్లవారుజామున చలిలో హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి మొత్తం ఆ హెల్మెట్తో పాటు అన్నీ పెట్టుకొని షూస్ అన్నీ సర్దుకొని రాత్రే నేను సోఫాలో పడుకుని ఉంటే వచ్చి పాపం నన్ను లేపి, ఇంకా నేను పడుకునేవాడిని, నన్ను రెడీ అయిపోయి నన్ను లేపి ఒకసారి నేను తిప్పాల్సి వచ్చేది. ఇష్టంతో కదా, తప్పక తిడతాను ఇంట్లో. అంటే అంత క్రమశిక్షణతో ఉండేవాడు చిన్నప్పటి నుంచి. నాకు రామ్ చరణ్లో నచ్చింది ఏంటంటే ఇంత ప్రతిభా సమర్థత ఉందని ఎప్పుడు తెలియదు ఎవరికి కూడా. ఇంత శక్తి సమర్థత ఉంది ఈ వ్యక్తులు ఎప్పుడు మాకు తెలియలేదు. ఎప్పుడైతే నేను డ్యాన్స్ చేయడం ఎప్పుడు చూడలేదు లైఫ్లో, సినిమాలో తప్ప. సినిమాలో వ్యక్తిగత జీవితం నేను ఎప్పుడు చూడలే. అసలు మ్యూజిక్ వేస్తే కాలు కూడా ఆడించడు, కానీ అంత అద్భుతమైన డాన్సర్. అలాగే రంగస్థలం గురించి మాట, సుకుమార్ గారి డైరెక్షన్లో రంగస్థలం, నాకు నటన చూసి ఇతనికి బెస్ట్ యాక్ట్ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా అనిపించింది. అంటే అంత గొప్ప పెర్ఫార్మెన్స్ చేశాడు. భవిష్యత్తులో ఇతను ఉత్తమ నటుడు కూడా కావాలి, ఉత్తమ నటుడు అవార్డు అందుకోవాలి.